హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో మనకి ఈ రోజు నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. సో అందులో మొదటి మ్యాచ్గా మనకి గత సంవత్సరం ఛాంపియన్షిప్ గెలిచిన ముంబై ఇండియన్స్ అండ్ అలాగే ఫైనల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు గనక ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అండ్ అలాగే జరుగుతున్న పిఎస్ఎల్ అండ్ అప్కమింగ్ ఐపీఎల్లో ఫ్రీ క్రికెట్ ప్రొడిక్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ రెండు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గత సంవత్సరం ఈ రెండు టీమ్స్ ఫైనల్స్ ఆడాయి. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం జరిగింది అండ్ వెరాజ్ మనకి ముంబై ఇండియన్స్ అయితే కప్ గెలవడం జరిగింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా గట్టిగా డామినేట్ చేస్తారు లీగ్ మొత్తం. బట్ ఫైనల్లో కొంచెం లక్ లేకపోవడం వల్ల వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళు టేబుల్ టాపర్స్గా ఉండి డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ఫైనల్స్కి వెళ్ళిపోయారు. వెరాజ్ ముంబై ఇండియన్స్ చూసుకున్నట్టయితే కొంచెం స్టార్టింగ్లో బాగా పర్ఫామ్ చేశారు, మధ్యలో ఫామ్ కోల్పోయారు అండ్ ఎట్ లాస్ట్ వాళ్ళకు ఎలిమినేటర్లో గెలిచి ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద వాళ్ళైతే గెలవడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా రెండు టీమ్స్ డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు టీమ్స్ కూడా సేమ్ టీంతో వెళ్తున్నాయి. ఒకే ఒక మైనర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే అది మనకి ఇజ్మాయిల్ మనకి ముంబై ఇండియన్స్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది అండ్ వేరే సదర్లాండ్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే చిన్నస్వామి స్టేడియం జరగబోతుంది. కాబట్టి సో చిన్నస్వామి అంటే ఇండియాలో ఉన్న స్టేడియంస్ అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ ఉన్న స్టేడియం అండ్ అలాగే బౌండరీస్ కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి సో బ్యాటింగ్ ఫేవర్గా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనం టాస్ గెలిస్తే ఏం చేసే అవకాశాలు ఉన్నాయి. సో టాస్ గెలిస్తే ఎవరైనా బౌలింగ్ తీసుకుంటారు, బౌలింగ్ తీసుకొని చేజింగ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో చేజింగ్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నాం. ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్, సో ఇవి జస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్. సో ముఖ్యంగా మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే యత్సికా భాటియా, హీలీ మాథ్యూస్, నాట్ స్టీవెన్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్, అమెలియా కేర్, పూజా వస్తాకర్, వాంగ్, అమర్జిత్ కౌర్ అండ్ హుమాజీ కాజీ అండ్ జిన్మత్ కలితా అండ్ షేక్ అషికా. సో ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్. అండ్ ఇంకోటి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మెగ్లానింగ్, షఫాలి వర్మ, జమీమా, మార్జిన్ కప్, అలిస్ క్యాప్సీ, జస్ జాన్సన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, మిన్ను మణి, రాధా యాదవ్ అండ్ శిఖా పాండే. ఇది మనం జస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలుస్తారు. సో మ్యాక్సిమంగా ఈ రెండు టీమ్స్ వీక్నెస్ చూసుకున్నట్టయితే సో సేమ్ వీక్నెస్ ఉంటాయి, ఎందుకంటే టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోతే మిడిల్ ఆర్డర్ కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేయరు. అండ్ రెండు టీమ్స్లో బౌలింగ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకైతే ముంబై ఇండియన్స్కి అయితే చాలా మంచి బౌలింగ్ ఉంది, ఎస్పెషల్గా ఇషాకా అండ్ అలాగే ఇజ్మాయిల్ లాంటి ప్లేయర్ రాకతో వాళ్ళ బౌలింగ్ అనేది గత సంవత్సరం చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది. వరాజ్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో అదే కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి, ఎస్పెషల్గా బౌలింగ్లో. సో ఎవరైతే ఒకవేళ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీలింగ్ తీసుకుందంటే మనమైతే ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక బౌలింగ్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవుతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.